హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం. ఒక రాజు మారు వేషంలో తన రాజ్యంలో తిరుగుతూ ఒక ఇంటి దగ్గర నిల్చుంటాడు. ఆ ఇంటి ఇల్లాలు చాలా అందంగా ఉంటుంది. ఆ రాజు ఎలాగైనా ఆ ఇల్లాలని అనుభవించి తన ఇల్లాలిగా చేసుకోవాలని అనుకుంటాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు తక్కువ అన్న సామెతగా ఆ రాజుకు తలంపుకు వచ్చిన వెంటనే ఆమెను అడుగుతాడు. దానికి ఆమె, రాజా, మీరు చాలా బడలికగా ఉన్నారు, ముందు స్నానం చేసి రండి, తరువాత మీ కోరిక తీర్చుకుందురు గాని అని చెప్పింది. ఆమె ఇంత తేలిగ్గా ఒప్పుకుంటుందని రాజుగారు కూడా ఊహించలేదు. సరే అని ఆ రాజు స్నానం చేసి కొత్త వస్త్రాలతో భోజనానికి కూర్చుంటాడు. ఆ ఇల్లాలు అంతకుముందు తన భర్త భోంచేసిన విస్తరను రాజు ముందు వేస్తుంది. అప్పుడు ఆ రాజు, ఏమిటిది? ఇది ఎంగిలి ఆకు కదా, ఎవరో భోంచేసిన విస్తరి నాకు వేస్తావని? నేను అంతఃపురములో బంగారు పళ్ళెములో భోంచేసేవాడను, కనీసం మంచి విస్తరిలోనైనా వడ్డించమని అడుగుతాడు. అప్పుడు ఆ ఇల్లాలు, నా భర్త అనుభవించి ఎంగిలి చేసిన నా మీద మీకు కోరిక కలిగినప్పుడు నా భర్త భోంచేసిన విస్తరిలో తినుటకు మీకు ఆక్షేపణెందులకో అని చెప్తుంది. దానికి ఆ రాజు తల దించుకొని తాను చేసిన దానికి తనను క్షమించమని కోరుతాడు. అది అది పతివ్రతల లక్షణం. అది మన హైందవ స్త్రీ లక్షణం. రాజే తనని కోరుకున్నా తన భర్తే తనకు రాజుని తలచిన ఆ స్త్రీ ఎంత గొప్పదో మిత్రమా. కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం. ఎక్కడ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. అది ఇల్లైనా ఆఫీస్ అయినా. తెలుసుకో మిత్రమా.